Hello Andy, ఎలా ఉన్నారు? Welcome to 40 days medical laboratory technician course. This is the class 5th Andy. So in this class I am going to explain what is biomedical wastage. So biomedical wastage అంటే ఏంటి and biomedical wastage ఎక్కడ ఉంటుంది and ఈ biomedical wastage ఎందులో వేయాలి అంటే ఎందులో వేయాలంటే మనకు కొన్ని కలర్స్ గల బకెట్స్ లేదా డబ్బాలు ఉంటాయండి. ఇక్కడ చూడండి, సో ఇలా ఉంటాయి. అయితే దేంట్లో ఏ వేస్టేజ్ వేయాలో నేను మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దిస్ వీడియో ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్ అండి. ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ దిస్ వీడియో ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ల్యాబ్ టెక్నీషియన్స్. ఎందుకంటే నేను ఎప్పుడైతే మెడ్ప్లస్ డయాగ్నోస్టిక్లో వెళ్ళాను నాకు అప్పుడు స్టార్టింగ్లో తెలియదండి. సో ఏ వేస్టేజ్ ఎందులో వేయాలో తెలియదు. నేను తర్వాత నేర్చుకున్నాను స్టెప్ బై స్టెప్. సో మీకు ఇంటర్వ్యూలో కూడా అడిగే అవకాశం ఉంటుందండి. కాబట్టి దిస్ వీడియో ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఆల్సో. సో స్టార్ట్ చేసేద్దామా? సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ బయోమెడికల్ వేస్టేజ్? బయోమెడికల్ వేస్టేజ్ అంటే సింపుల్ అండి. ఏదైతే వేస్ట్ మెటీరియల్ హాస్పిటల్స్ కానివ్వండి, ల్యాబొరేటరీస్ కానివ్వండి, చిన్న క్లినిక్స్ కానివ్వండి అండ్ బ్లడ్ బ్యాంక్స్ కానివ్వండి, వాటి ద్వారా వచ్చే వేస్ట్ మెటీరియల్ అనేది మన నార్మల్గా అక్కడ పడేస్తే ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ అవుతుంది, పొల్యూషన్ అవుతుంది అనమాట దానివల్ల. అండ్ మన మానవ జాతికి అంటే హ్యూమన్స్ కానివ్వండి అండ్ యానిమల్స్ కానివ్వండి దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది ఏదైతే వీటి ద్వారా వచ్చే వేస్ట్ మెటీరియల్ ఉంటుందో. సో దీన్ని బయోమెడికల్ వేస్టేజ్ అంటారండి. సో దీనికి ఒక బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది. అంటే మనకు కలర్స్ గల డబ్బాలు ఉంటాయండి, కలర్ కోడ్స్ గల డబ్బాలు, బకెట్స్ ఏదైనా అనుకోవచ్చు, అవి ఉంటాయి. సో దాంట్లో మనము ఒక పర్టిక్యులర్ బయోమెడికల్ వేస్టేజ్ అనేది సో దాంట్లో వేయాలన్నమాట. పర్టిక్యులర్ వేస్టేజ్ ఒక పర్టిక్యులర్ కలర్ కోడ్ గల బాక్స్లో లేదా డబ్బాలో లేదా బకెట్లో అందులో వేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎక్కడ అంటే అక్కడ పాడేయకూడదు. దానివల్ల ఇన్ఫెక్షన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది, అంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది వేరే వాళ్ళకి, అంటే హాని కలిగే అవకాశం ఉందన్నమాట. సో దీనికి పర్టికులర్ కలర్ గల బకెట్ ఉంది, దాంట్లో వేయాలి. అయితే ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ వేస్ట్ మెటీరియల్ ఎందులో వేయాలనేది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ చార్ట్ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఎల్లో ఉంది, ఇక్కడ రెడ్ ఉంది అండ్ ఇక్కడ వైట్ అంటే ట్రాన్స్పరెంట్ ఉంది అండ్ ఇక్కడ బ్లూ ఉంది అండ్ ఇంకోటి వచ్చేసి గ్రీన్ అండి. ఇక్కడ నేను గ్రీన్ తీసుకోలేదు ఎందుకంటే అది అంతగా అవసరం ఉండదు. ఎనీవే దాని గురించి కూడా తెలుసుకుందాం. సో గ్రీన్ వచ్చేసి కామన్ వేస్టేజ్ అండి. సపోజ్ కిచెన్కి సంబంధించిన వేస్టేజ్ ఉంటుంది చూడండి, యాజ్ వెల్ యాజ్ మనకి ఫుడ్ ఉంటుంది అండ్ అరటి తొక్క అలాంటివి ఉంటాయి కదా. సో వాటి కోసం అది యూజ్ చేస్తారు. అండ్ దుమ్ము ధూళి ఇలా కామన్ ఏదైతే వేస్టేజ్ ఉంటుందో దానికోసం గ్రీన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ 4 అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. దీని గురించి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ నేను మీకు చెప్తాను. సో ఇది వచ్చేసి చార్ట్ అనమాట, బయోమెడికల్ వేస్ట్ సెగ్రిగేషన్ చార్ట్ అంటే ఇది చార్ట్. సో దేంట్లో ఏది వేయాలనేది ఇక్కడ ఉంది చూడండి కంప్లీట్గా. సో నేను మీకు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్లో చూసుకుందాం. అంటే ఎల్లో కలర్ కోడ్ గల డస్ట్బిన్లో మనం ఏది వేస్తాం, ఏ వేస్ట్ మెటీరియల్ వేస్తామో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇది ఎల్లో. సో ఇక్కడ టైప్ ఆఫ్ వేస్ట్ ఇక్కడ ఉంది చూడండి. సో ఫస్ట్ వచ్చేసి పోస్ట్ ఆపరేటివ్ బాడీ పార్ట్స్. అయితే అనటమికల్ బాడీ పార్ట్స్ అండి, ఏవైతే మన హ్యూమన్స్కి సంబంధించిన బాడీ పార్ట్స్ ఉంటాయో అండ్ యానిమల్స్కి సంబంధించిన బాడీ పార్ట్స్ కానివ్వండి, సో ఏవైతే బాడీ పార్ట్స్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో అది ఇందులో వేస్తామన్నమాట ఎల్లో దాంట్లో. అదేవిధంగా ప్లాజెంటా. సో ప్లాజెంటా అంటే ఇది ప్రెగ్నెన్సీ ఉమెన్స్లో ఉంటుందండి. సో ఏదైతే బేబీ ఉంటుంది కదా లోపల, సో బేబీ యొక్క యూట్రస్కి అంటే యూట్రస్ ఉంటుంది కదా, యూట్రస్కి అతుక్కొని అంటే ఇది ప్లాజెంటా ఉండడం జరుగుతుంది. ఇది ఏం చేస్తుందంటే బేబీకి న్యూట్రియన్స్ కానివ్వండి, ఆక్సిజన్ కానివ్వండి, ఇవి అంటే సప్లై చేస్తుంది. దానివల్ల అంటే బేబీ గ్రోత్కి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట ప్లాజెంటా. సో బేబీ బర్త్ అప్పుడు ఇది కూడా బయటికి రావడం జరుగుతుంది, తీయడం జరుగుతుంది దీన్ని. సో ఇది వేస్టేజ్ అనమాట. సో నెక్స్ట్ అంటే బేబీ బర్త్ అయిపోయిన తర్వాత ఇది వేస్ట్ లాగా మారిపోతుంది, అంటే ఇది వేస్టేజ్ లాగా కిందికి వస్తుంది అనమాట. అది కూడా ప్లాజెంటా కూడా ఇందులోనే మనం వేస్తామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి పిఓపి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఏదైతే ఇన్ఫెక్టెడ్ ఉంటుందో ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇన్ఫెక్టెడ్ వచ్చేసి ఇందులో వేయాలి. సో నెక్స్ట్ పాథలాజికల్ వేస్టేజ్. అంటే పాథలాజికల్ వేస్టేజ్ అంటే ఏదైతే ఫ్లూయిడ్స్ ఉంటాయో బాడీ ఫ్లూయిడ్స్ కానివ్వండి అండ్ మనం ఏమైనా సర్జికల్ ఆపరేషన్ చేసేటప్పుడు ఏమైనా ఫ్లూయిడ్స్ వస్తాయి కదా, సో ఆ ఫ్లూయిడ్ కూడా దీంట్లోనే వేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కాటన్ వేస్ట్. ఏదైతే కాటన్ వేస్ట్ ఉంటుందో అంటే సపోజ్ మనం కంటామినేటెడ్ కాటన్ ఉంటుంది కదా, వేస్ట్ కాటన్, అది కూడా మనం ఎల్లోలోనే వేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సింగ్ మెటీరియల్. సపోజ్ మీకు ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, దానికి డ్రెస్సింగ్ చేసిన తర్వాత అది కంటామినేటెడ్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది కూడా ఎల్లోలోనే వేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బెడ్డింగ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బాడీ ఫ్లూయిడ్ కంటామినేటెడ్ పేపర్స్ ఏవైతే ఉంటాయో, క్లాత్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇందులోనే వేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూజ్డ్ ఫేస్ మాస్క్.
అండ్ క్యాప్ కూడా ఇందులోనే వేయాలి. సైటోటాక్సిక్ ఎక్స్పైర్డ్ అండ్ డిస్కార్డెడ్ మెడిసిన్స్ అంటే ఏవైతే ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ ఉంటాయో అవి కూడా ఎల్లోలోనే వేయాలన్నమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి మైక్రోబయాలజీ అండ్ బయోటెక్నాలజీ ల్యాబ్ వేస్టేజ్ అంటే సపోజ్ మైక్రోబయాలజీ కల్చర్ ప్లేట్స్ ఉంటాయి కదా, సో మైక్రోబయాలజీ ల్యాబ్కి సంబంధించిన ఏవైతే ఉంటాయో కల్చర్ ప్లేట్స్ అవన్నీ కూడా ఇందులోనే వేయాలి దీంట్లో ఎల్లోలో. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో వచ్చేసి స్పెషల్గా ఏవైతే ప్లాస్టిక్ మెటీరియల్స్ ఉంటాయో హాస్పిటల్లో అవి ఇందులో వేయాలి రెడ్లో. సో ఇప్పుడు నేను చెప్తాను స్టెప్ బై స్టెప్. సిరెంజ్ విత్ అవుట్ నీడిల్ అంటే నీడిల్ లేకుండా సిరెంజెస్ ఉంటాయి కదా, ఇక్కడ కనిపిస్తుందా, నీడిల్ లేకుండా సిరెంజెస్ ఏవైతే ఉంటాయో అవి రెడ్లో వేయాలి. నెక్స్ట్ ఐవి సెట్, సో పైప్ ఉంటుంది కదా, ఐవి సెట్ ఉంటుంది కదా, అది కూడా ఇందులోనే వేయాలి. నెక్స్ట్ క్యాథటర్స్, నెక్స్ట్ గ్లౌజెస్ యూజ్ చేసిన గ్లౌజెస్ అండ్ యూరిన్ బ్యాగ్స్, డయాలసిస్ కిట్స్ అండ్ ఐవి బాటిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇందులోనే వేయాలి. మీరు గుడ్డిగా గుర్తుంచుకోండి, ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో అది మొత్తం రెడ్లోనే వేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి వైట్ ట్రాన్స్పరెంట్ బకెట్ అంటే డస్ట్బిన్. సో దీంట్లో ఏది వేయాలో మనం తెలుసుకుందాం. సో నీడిల్స్ అండి, ఏవైతే షార్ప్ మెటీరియల్స్ ఉంటాయో అవి ఇందులో వేయాలి. ఓకేనా, వైట్ ట్రాన్స్పరెంట్ దాంట్లో. ఓకే, సో నీడిల్స్ కానివ్వండి అండ్ సిరెంజెస్ విత్ ఫిక్స్డ్ నీడిల్స్ లైక్ మాంటెక్స్ కోసం మనం యూజ్ చేస్తాం చూడండి, అంటే టీబీ టెస్ట్ కోసం, అంటే అది నీడిల్ ఫిక్స్డ్ ఉంటుంది సిరెంజ్కి, సో అది మనం తీయలేము సపరేట్గా, సో అవి కూడా ఇందులోనే వేయాలి. బ్లేడ్స్ అండ్ స్కాల్పెల్స్ అంటే సర్జరీ సమయంలో మనం ఇట్లా కట్ చేయడానికి ఇట్లా యూజ్ చేస్తాం కదా, ఇక్కడ ఇస్తాను చూడండి పిక్చర్, సో అవి కూడా ఇందులోనే వేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి బ్లూలో ఏది వేయాలో మనం తెలుసుకుందాం. సో బ్లూలో వచ్చేసి గ్లాస్ మెటీరియల్ అండి, సో బ్రోకెన్ గ్లాస్ ఏదైతే ఉంటుందో అది వేయాలి. అండ్ యాంపల్స్ అంటే మనకి ఇంజెక్షన్స్ ఉంటాయి చూడంండి, పెన్సిల్ ఇంజెక్షన్ అయినా పర్లేదు, విటమిన్ కొన్ని ఉంటాయి కదా యాంపల్స్, సో ఇక్కడ పిక్చర్ ఇస్తాను చూడండి, సో ఇలా అవి కూడా ఇందులోనే వేయాల్సి ఉంటుంది. అండ్ ల్యాబ్కి సంబంధించిన స్లైడ్స్ అవి కూడా ఇందులోనే వేయాల్సి ఉంటుంది. అండ్ కొన్ని మెటల్స్, సో నెయిల్స్ అంటే మూలలు కానివ్వండి అండ్ మెటాలిక్ బాడీ ఇంప్లాంట్స్ ఏమైనా లోపల ఇంప్లాంట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో ఇవి కూడా ఇందులోనే వేయాలి. అండ్ సిజర్స్ అండ్ కొన్ని సిజర్స్ ఉంటాయి కదా, సో అవి కూడా ఇందులోనే వేయాలన్నమాట. ఇక్కడ ఉన్న పిక్చర్స్తో సహా ఇచ్చారు చూడండి, ఇక్కడ ఈ పళ్ళుకి అంటే టీత్ ఉంటుంది కదా, టీత్కి సంబంధించిన ఇట్లా రాడ్ ఉంది కదా, సో ఇది కూడా ఇందులోనే వేయాలి. సో ఇది బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అనమాట. సో దిస్ ఈస్ ద బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్. మళ్ళీ ఒకసారి పైన చూసుకుందాం. బయోమెడికల్ వేస్టేజ్ అంటే సింపుల్ అండి, మనకు హాస్పిటల్స్లలో, డయాగ్నోస్టిక్లలో అండ్ బ్లడ్ బ్యాంక్లలో అండ్ చిన్న చిన్న క్లినిక్స్లలో అండ్ మార్చరీస్లో, స్పెషల్లీ మన పోస్ట్ మార్టం చేస్తే చూడండి అందులో అండ్ స్పెషల్లీ మన ఆపరేషన్స్ చేస్తాం చూడండి అక్కడ, అంటే మనకి చిన్న చిన్న టిష్యూస్ కానివ్వండి, ఆర్గాన్స్ కానివ్వండి అండ్ బాడీ ఫ్లూయిడ్స్ కానివ్వండి, సో అక్కడే ఉంటాయి కాబట్టి వీటి అన్నిటినీ బయోమెడికల్ వేస్టేజ్ అంటారు. అండ్ బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే దాన్ని కరెక్ట్ ప్లేస్లో పెట్టడం, అంటే సపోజ్ ఇంతకుముందు చెప్పాను కదా ఏ కలర్ గల కోడ్లో ఏది వేయాలి, అలా పర్టికులర్గా ఒక దాంట్లో వేసి ఉంచాలన్నమాట. ఎక్కడంటే అక్కడ వేస్తే ఎక్కడంటే అక్కడ పారేస్తే ఎన్విరాన్మెంట్కి బయోమెడికల్ వేస్టేజ్ వల్ల ఎఫెక్ట్ ఉంటుంది, అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది, పొల్యూషన్ అవుతుంది దానివల్ల. అండ్ మనకి దాంట్లో కంటామినేటెడ్ ఉంటుంది కదా, కాటన్ కానివ్వండి, బ్లేడ్ కానివ్వండి, మనకి ఒకవేళ కట్ అయితే యూజర్ నీడిల్ ఏమైనా కట్ అయితే దానివల్ల మనకి క్రానిక్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ బయోమెడికల్ వేస్టేజ్ మనం ఎక్కడంటే అక్కడ పారేస్తే సింపుల్గా అంటే మనకు ఎఫెక్ట్ ఉంటుంది, హ్యూమన్స్ కైనా పర్వాలేదు, యానిమల్స్ కైనా పర్వాలేదు, ఎన్విరాన్మెంట్ కైనా పర్వాలేదు, సో ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఇది బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్, బయోమెడికల్ వేస్టేజ్ అనమాట. సో ఫైనల్లీ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ దట్ big fat like button, and as well as if you want to watch our more videos, so please do subscribe. So next video mali kaluddam. Bye guys, thank you for watching this video.